సంవత్సరాలుగా బహుజన బతుకమ్మ ద్వారా ప్రజల సమస్యలు లేవనెత్తుతూ ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ముందుకొస్తున్నారు. ప్రకృతి రక్షణ, ప్రకృతి విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమే అనేటువంటి ఈ విషయాన్ని తీసుకొస్తూ ఊరూరా తిరగడానికి, రాష్ట్రమంతా తిరగడానికి సంసిద్ధమై ఇవాళ హైమార్కులో అమరుల సాక్షిగా ఈ ఉద్యమానికి నాంది పలుకుతున్నాం. మరొకసారి అమరుల త్యాగాలు వృధా పోకుండా ఉండాలి అంటే ఈ అమరులు ఏ ఆశయ సాధన కోసమో మన ముందు ఉంచినటువంటి ఆ ఆశయాన్ని పరిపూర్తి చేయడమే మన బాధ్యత అని భావించి బహుజన బతుకమ్మ ఆ బాధ్యతను ఎత్తులెత్తుకుంది. ఇవాళ వాస్తవానికి ప్రకృతి రక్షణ అంటే ఒక నాగరికతను, ఒక చరిత్రను, ఒక సంస్కృతిని, జీవ వైవిధ్యాన్ని నిర్మించుకోవడం అన్నమాట. కానీ అట్లా ఆ రకంగా ప్రకృతి విధ్వంసం ద్వారా ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి. అందుకోసం ఇవాళ ఇవన్నీ కాపాడుకోవాలి అంటే ప్రకృతి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం ఒక నాగరికత, ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక జీవ వైవిధ్యం ఇదంతా కాపాడుకోవాలి అంటే మనకున్నటువంటి అడవులను, వనరులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద తప్పకుండా ఉన్నది. పాలకులు ఇంకా మరింత బాధ్యతగా విసురుకోవాల్సినటువంటి అవసరం కూడా, ఆవశ్యకత కూడా ఉన్నది. ఇవాళ మనం ఒక్కసారి చూసినట్లయితే దేశవ్యాప్తంగానే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఎక్కడికక్కడ పర్యావరణం అంతా కూడా ప్రకృతి విధ్వంసంతో పర్యావరణం అంతా దెబ్బతిని అకారణంగా వరదలు రావడం, అకాల వర్షాలతోటి వరదలు రావడం, వరదలు ముంచెత్తి అన్నిటినీ కూడా ముంచేయడము, అక్కడ ఉన్నటువంటి అంతా కూడా నాశనం కావడం అనేటువంటి చూస్తూ ఉన్నాం. అందుకని ఇది మరింత పెరగకుండా ఉండాలి అంటే సరే విధ్వంసం అయిపోయింది, ఎలాగో అయిపోయింది, కనీసం ఉన్నదాన్నైనా మనం కాపాడుకోగలిగితే రేపటి తరానికి ఒక మంచి సమాజాన్ని అందించేటువంటి అవసరం కూడా ఉంటుంది. లేకపోతే మానవ మనుగడనే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం అంచున మనం నిలబడి ఉన్నాము. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ నెల అంటే సెప్టెంబర్ ఈ నెల నుంచి 20వ తేదీ నుంచి ఉస్మానియా నుంచి మొదలైనటువంటి బతుకమ్మ రాష్ట్రమంతా తిరిగి మళ్ళీ హైదరాబాద్లో సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. కాబట్టి ఊరూరా వాడవాడన బహుజన బతుకమ్మని సాదరంగా ఆహ్వానించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని, అట్లనే మేము అందుకోలేని చోట బహుజన బతుకమ్మ బ్యానర్లు పెట్టుకొని మీరంతా కూడా అందరినీ కలుపుకుంటూ, అందరిలో కలుస్తూ మీరంతా ముందుకు రావాలని, ప్రకృతి రక్షణ మన రక్షణని మీరంతా వినదించాలని, చప్పట్లేసిన చేతులే ఉద్యమాల తీరుగా మీరంతా ముందుకు సాగాలని ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ కూడా బహుజన బతుకమ్మ విజ్ఞప్తి చేస్తుంది. జై బహుజన బతుకమ్మ.